బంగారములను పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసులకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉండగా రాజు అతని అధిపతులను అతని రాణులను తన ఉత్పత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనములో ఇక్కడ రాజు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప ఇంద్రియం చేయించాను. దేశాన్ని పరిపాలించే రాజు ఇక్కడ బెల్షస్సరు రాజు, ఇక్కడ నెబుకద్నెజరు కుమారుడు. అప్పట్లో దేశాన్ని పరిపాలించే బబులోను పట్టణాన్ని ఏలిన ఆ నెబుకద్నెజరు రాజు కుమారుడు బెల్షస్సరు రాజు. ఇప్పుడు నెబుకద్నెజరు చనిపోయాక బెల్షస్సరుని రాజుగా ఆ దేశానికి నియమించాడు. హల్లెలూయా. నియమించినప్పుడు బెల్షస్సరు రాజు 1000 మందికి ఇందు చేయించిండట. ఇటనాలి. హల్లెలూయా. ఏం చేయించిండట? 1000 మందికి ఇందు చేయించిండట. హల్లెలూయా. 1000 మందికి విందు చేయించినప్పుడు ఇక్కడ రాజు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప ఇందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. హల్లెలూయా. తన దగ్గర 1000 మందికి ఇందు చేపించి ద్రాక్షారసము మొత్తం మద్యపానములు తెచ్చుకొని త్రాగుచుండట. 1000 మందికి పోగిస్తూ ఏం చేస్తున్నట? రాజు కుమారుడు బెల్షస్సరు రాజు. ఎవరు కుమారుడేనా? నెబుకద్నెజరు కొడుకు. ఈయన కూడా రాజే. ఈయన బెల్షస్సరు రాజు 1000 మందికి భోజనం విందు చేపిస్తూ అక్కడ అందరినీ 1000 మందిని పిలిపించుకొని అక్కడికి ఒప్పత్తులాట పనివాళ్ళాట అందరిని పిలిపించుకొని సంతోషంగా ఎంజాయ్ చేస్తాడు. హల్లెలూయా. చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏం పాత్రలు లేవు తాగటానికి. చెప్పాలి. మందిరంలోయే కావాలా? మందిరంలోయే కావాలా? హల్లెలూయా. ఇప్పుడు తన తండ్రి యెరూషలేమును ఏరేటప్పుడు ఆ యెరూషలేములో దేవాలయం మందిరములో ఆలయములో కొన్ని వెండి పాత్రలు బంగారు పాత్రలు కొన్ని పాత్రలు అక్కడ చేపించింది. ఆ మందిరంలో చేపించినప్పుడు ఇప్పుడు బెల్షస్సరుకి ఏమనిపించిందంటే మానాన్ని చేపించిండు కదా. కొంతమంది కుర్చీ తెచ్చారు అనుకో, ఆ కుర్చీ మీద దేవుని మందిరంలో అధికారం ఉంటుంది. ఏమంటది? ఇగో నేను కుర్చీలు కొనుక్కొచ్చిన ఈ నాయి అని ఏడబడతాడేదానికి అయ్యామన్నా ఈ వస్తువులు